ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఓ అరుదైన దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఓ కొండముచ్చు నేనున్నా మీకేం భయం లేదు అంటూ అభయమిస్తోంది. ఆలయంలో కొండముచ్చు అభయమేంటో అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. సింగరకొండ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో గత కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువైపోయింది. గుంపులుగా వచ్చే కోతులు భక్తుల చేతిలోని ప్రసాదాలను వస్తువులను లాక్కోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గురిచేసేవి. మనుషులు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాని ఈ వానర సైన్యాన్ని తరిమి కొట్టేందుకు ఆలయ నిర్వాహకులు ఓ వినూత్న ఆలోచన చేశారు. కోతులకు సహజ శత్రువైన కొండముచ్చును రంగంలోకి దించారు. గతంలో అద్దంకి మున్సిపాలిటీ ఉద్యోగి కోటయ్య ఈ కొండముచ్చును నిర్వహిస్తూ ఆలయానికి తీసుకొచ్చేవారు. మధ్యలో ఆయన ఉద్యోగం మానేయటంతో కొండముచ్చు కూడా రాలేదు. దీంతో మళ్లీ కోతుల ఆగడాలు పెరిగిపోయాయి. భక్తుల ఇబ్బందులను గమనించిన అధికారులు తిరిగి కోటయ్యను సంప్రదించి కొండముచ్చును ఆలయ ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొండముచ్చును చూసి నువ్వు మళ్లీ వచ్చావా అన్నట్టుగా కోతులు భయపడి దూరంగా పారిపోతున్నాయి. ఈ కొండముచ్చు కేవలం కోతులను తరిమేందుకే పరిమితం కాలేదు. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఇది ఎంతో స్నేహంగా వ్యవహరిస్తోంది. భక్తుల తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా అది చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాక్షాత్తు ఆ ప్రసన్నాంజనేయ స్వామి ఈ వానర రూపంలో తమను ఆశీర్వదిస్తున్నారని భక్తులు నమ్ముతున్నారు.